ఓం మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. మాలాం కుంఢీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. స్వధర్మ టీవీకి స్వాగతం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుచరిత్ర పారాయణంలో 7వ అధ్యాయం ముగించుకొని 8వ అధ్యాయ పారాయణమును ఈ భాగంలో మనం ప్రారంభం చేసుకుంటాం. పరమ పవిత్రమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల అవతార గాథలను మనం గురుచరిత్ర యందు ప్రస్తుతం వివరించుకుంటున్నాం. నామధారకుడికి సిద్ధమహాముని చెప్పినటువంటి శ్రీపాద వల్లభుల గోకర్ణ క్షేత్ర వైభవమంతా విన్నటువంటి ఆ నామధారకుడు పరమానంద భరితుడయ్యాడు. గోకర్ణ క్షేత్రము ఎంత గొప్పదో తెలుసుకున్నాడు. దత్తాత్రేయ భక్తులందరికీ గోకర్ణ క్షేత్రము ఎంత విశేషమైనటువంటిదో, మహిమాన్వితమైనదో తెలుసుకొని మహాబలేశ లింగమును మనస్సులో స్మరించుకొని ఆ తర్వాత సిద్ధమహామునిని కొన్ని ప్రశ్నలు వేసినాడు. స్వామి, క్షేత్రం గోకర్ణమాసాద్య 3 వర్షాని తత్ర చ స్థిత్వా లోకానుగ్రహ కృత్తః శ్రీపర్వతం గతః యత్ పదే సర్వతీర్థాని తస్య పర్యటనం భువి అనుగ్రహాయ లోకానాం మహాద్విచలనం స్మృతం. గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరములు తపస్సు చేసినటువంటి శ్రీపాదవల్లభులు గోకర్ణ క్షేత్రము నుండి మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రానికి వెళ్ళారు. ఎవరి పాదముల యందు సమస్త తీర్థములు ఉంటాయో, ఎవరి పాదముల యొక్క దర్శనము చేత సమస్తమైనటువంటి వాంఛలు సిద్ధిస్తాయో, ఏ పాద దర్శనము చేతనే భక్తులంతా పులకితులవుతారో, బ్రహ్మాది దేవతలు ఎవరి పాద దర్శనము కోసం నిరంతరము తపించిపోతారో, అటువంటి నారాయణుడే కలియుగంలో దత్తాత్రేయుడిగా శ్రీపాద వల్లభుడిగా అవతరించినట్టుగా మనకు గురుచరిత్ర చెబుతూ ఉన్నది. యతుపదే సర్వతీర్థాని, ఎందుకంటే నారాయణ పాద కమలముల యందే గంగ ఉద్భవించింది. అటువంటి పాద కమలములు కలిగినటువంటి పరమాత్ముడు తీర్థాటన చేయడం ఎందుకు అంటే, లోకములలో ఉన్నటువంటి తన భక్తులను అనుగ్రహించటం కోసమే. కాబట్టే శ్రీశైల క్షేత్రానికి కాస్త దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రమే కురుగడ్డ. అంటే శ్రీశైలంలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే కురుపురము, దీని పేరు కురుగడ్డి అని కూడా అంటూ ఉంటారు. తెలంగాణకు కర్ణాటకకు మధ్య ఉన్నటువంటి బార్డర్ ఏదైతే మనకున్నదో అదే ఇప్పటికీ మనకు రాయచూర్ అంటాం. మహబూబ్ నగర్ జిల్లా దాటిన తర్వాత మక్తల్ దగ్గర, అక్కడి నుంచి కృష్ణానది వైపు లోపలికి వెళ్తే కృష్ణానది ఉంటుంది. ఆ కృష్ణానది దాటితే వచ్చేటువంటి ఒక ద్వీపం, అంటే చుట్టూ నీరుంటుంది, అదే కురుగడ్డ. దాని పేరే కురుపురము అన్నారు. ఈ కురుపురమే శ్రీపాద వల్లభులకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతము. ఆ కురవపురానికి చేరుకున్నారు. కురుగడ్డ యందు
గుప్తులుగై తపస్సు చేశారు. అందులో కలియుగ ప్రారంభంలోనే దత్తాత్రేయ అవతారము శ్రీపాద వల్లభుడిది. అందుకే మనము రెండు రకాలుగా భావన చేయవచ్చు. మూలపీఠమైనటువంటిది దత్తాత్రేయ అవతారము ఒకటి, పురాణాంతర్గతమైనటువంటిది అయితే కలియుగంలో మొట్టమొదలు వచ్చినటువంటి అవతారమే శ్రీపాద వల్లభుడు అని చెప్పవచ్చు. అయితే గురుచరిత్ర గ్రంథం మాత్రం శ్రీపాద వల్లభ అవతారమును ద్వితీయ అవతారముగా చెప్పటం మనం చూడవచ్చు. శ్రీపాద వల్లభులు సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే. అటువంటి శ్రీపాద వల్లభుల వృత్తాంతాన్ని సిద్ధమహాముని నామధారకుడికి చెబుతూ ఉన్నాడు. ఈ కురుపురంలో వేదాంగములు అధ్యయనం చేసిన ఒక సద్బ్రాహ్మణుడి యొక్క భార్య అంబిక అని ఆవిడ పేరు. ఈవిడకు పూర్వకర్మ వల్ల ఎంతోమంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉండేవారు. ఎన్నో దానాలు చేసింది, వ్రతాలు చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొద్ది కాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు కూడా స్తబ్దుడై, జడుడై, మత్తుడిగా ఉండేవాడు. ఒక్క వేదమంత్రం కూడా నేర్చుకోలేకపోయాడు. తండ్రి చాలా బాధపడుతూ ఉండేవాడు వీడిని చూచి. కొడుతూ ఉండేవాడు పిల్లవాడి యొక్క మందమతిని చూచి. అంబిక అడ్డు వచ్చి, వీడు లేకలేక కలిగినటువంటి పిల్లవాడు మందమతి అయితే ఏమిటి, వీడికి ఏ విద్య రాకున్నా సరే మీరు వాడిని దండించవద్దు అని అడ్డుపడుతూ ఉండేది. బ్రతికినంతకాలం ఈ పిల్లవాడు సుఖంగా ఉండనివ్వండి, వాడిని శిక్షిస్తే కనుక నేను మరణిస్తాను అని అంబిక వారించింది. కొద్ది కాలానికి బ్రాహ్మణుడు తనకు మందమతి అయిన కొడుకు పుట్టాడు అనేటువంటి దిగులుతో మరణించాడు. దిక్కులేనటువంటి ఆ అంబిక కొడుకుతో పాపం భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నది. ఆ గ్రామస్తులంతా కూడా ఈ పిల్లవాడిని చూచి పండిత పుత్రుడు పరమశుంఠ అని వీరందరూ కూడా వీడిని చాలా ఎగతాళి చేసేటువంటి వారు. పిల్లవాడికి కాస్త జ్ఞానం వచ్చింది. అందరూ తిడుతూ ఉంటే పిల్లవాడు బాధపడుతూ ఉన్నాడు. నీ జన్మ వ్యర్థమురా, పండితుడికి పుట్టావు, కానీ నీ తల్లి నిన్ను భిక్షాటన చేసి నిన్ను పోషిస్తూ ఉన్నదిరా, ఎందుకురా నీ జన్మ వ్యర్థమైనటువంటి జన్మ, నీ బతుకుకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా, ఇలా బ్రతకటం కంటే కృష్ణానదిలో దూకి చావరాదురా అని గ్రామస్తులంతా తిడుతూ ఉంటే పాపం ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానది వైపు పరిగెత్తాడు ఈ కుర్రవాడు. ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందామని అతని వెంట పరిగెత్తింది. ఇంతలో శ్రీపాద వల్లభులు ఎదురుపడ్డారు. ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి చూచి, ఎందుకురా తొందరపడుతున్నావు, పూర్వ కర్మ వల్లనే నీకు ఈ దుస్థితి కలిగిందిరా, దానికి తోడు ఇప్పుడు నీవు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ ఆత్మహత్య మరియు చాలా దోషాలు కూడా చుట్టుకుంటాయి. ఆత్మహత్య కంటే మించినటువంటి పాపం ఇంకొకటి లేదు. అందువల్ల జీవించి ఎంత కష్టమునైనా భరించి దుష్కర్మ నుండి శాశ్వతముగా విముక్తుడు కావటం మంచిది అని శ్రీపాద వల్లభుల వారు చెప్పారు. ఇది చాలా మంచి ఉపదేశం. అంటే క్షణకాలంలో మనకు కష్టాలు వస్తాయి అని ఆ కష్టం వచ్చినప్పుడు దాన్ని భరించలేనటువంటి వ్యక్తులు క్షణకాల ఆవేశంలో దాని నివారణ కోసం చావును తెచ్చుకుంటారు, ఆత్మహత్య. కానీ ఆత్మహత్య కంటే మించినటువంటి దోషం ఇంకొకటి లేదు పురాణముల యందు. అది చాలా ప్రబలమైనటువంటి దోషంగా పురాణాలు కీర్తిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ శరీరముతో అనుభవించవలసినటువంటి కష్టములు ఈ శరీరముతోనే అనుభవిస్తే అది మరల జన్మజన్మల యందు మనను వెంటాడవుగాక. ఒకవేళ ఈ శరీరముతో కష్టములు అనుభవించకుండగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరమును ఆత్మహత్య అనేటువంటి పేరుతో దూరం చేసుకుంటే ప్రేత జన్మను మనం ధరించి ఎటు కాకుండగా అటు పైలోకాలకు వెళ్ళకుండగా ఇటు భూలోకంలో ఉండకుండగా ప్రేత జన్మను ఎత్తి మనుష్యులను పీడిస్తూ దుర్భరమైనటువంటి కష్టములు పడవలసినటువంటి గతి ఏర్పడుతుంది. అందుకే ఆత్మహత్య శాస్త్రము ఒప్పుకోదు.
శ్రీపాద వల్లభులు నివారించినారు. అంబిక కూడా శ్రీపాదుడికి నమస్కారం చేసి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయా, మరొక్క వంక వ్యర్థుడైనటువంటి ఈ పుత్రుణ్ణి పోషించలేకుండా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నా. నేనేం చెయ్యాలి స్వామి బ్రతికి ఉండి? అందుకే నేను పోదామనుకున్నా, ఈ కుర్రవాడు పోతాడు, ఇంకా ఈ ఇద్దరికి ఎందుకు ఈ కష్టాలు? అప్పుడు, అమ్మా, ఆత్మహత్య వల్ల రాబోయే జన్మలో మరొక్క పాపం కూడా నీవు అనుభవిస్తావమ్మా. కాబట్టి ఒకటి చెబుతానమ్మా, ఇక నీ మిగతా జీవితమంతా శివపూజలో గడపమ్మా తల్లి. అలా చేస్తే వచ్చే జన్మలోనైనా మాదృశ నాబోటి పుత్రుడు నీకు కలుగుతాడమ్మా. శివపూజ ఎప్పుడూ వ్యర్థము కాదు. నీవు శివారాధన చెయ్యి. ప్రదోషకాల శివారాధన వల్ల సత్పురుష సంతతి కలుగుతుంది. ఆ మహాదేవుడు, కరుణార్ద్ర హృదయుడు, దేవదేవుడు నిన్ను అనుగ్రహిస్తాడమ్మా అని శ్రీపాద వల్లభులు కరుణతో ఆ తల్లికి ఉపదేశం చేశారు. అప్పుడు ఆ తల్లి అడిగింది, స్వామి, శివపూజ వల్ల ఇంత మంచి ఫలితం ఉంటుందా? కాస్త వివరించండి ప్రభో అని అడిగితే, శ్రీపాదస్వామి ఆవిడకు శివపూజ వైభవమును, దానికి సంబంధించిన ఒక గాథను ఈ 8వ అధ్యాయంలో మనకు వివరించాడు. అమ్మా, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు అన్నారు. శివవర ప్రభావం వల్ల అతడు చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మించినది అని తెలుసుకొని ఎలాగైనా దానిని చేజిక్కించుకోవాలి అని కొందరు రాజులు చతురంగ బలములతో యుద్ధానికి తరలివస్తే, ఆ సమయంలో ఈ మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాల శివారాధన చేస్తూ ఉన్నారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తూ ఉంటే, ఆ పట్టణంలోని గోపబాలకులంతా తమ ఇళ్లల్లో, తమ ముంగిళ్లల్లో ఆకులతో, పువ్వులతో పూజ చేస్తూ ఉన్నారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లల్లోకి లాక్కపోతూ ఉంటే, వారిలో ఒక పిల్లవాడు తనకు శివపూజకు విఘ్నం కలిగిందని దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అక్కడ అడిగితే, ఆ బాలుడు ఆ దివ్యమైనటువంటి మూర్తి స్వరూపుడైన సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుణ్ణి చూచి నమస్కారం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థన చేస్తే, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందుతావు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూచింది గనక మరుజనుమలో విష్ణు జనని అవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అక్కడ ఉన్నటువంటి లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటే, యుద్ధానికి వచ్చినటువంటి రాజులంతా అది చూచి, సూర్యుడు రాత్రిపూట ఇక్కడ ఈ రాజ్యంలో ఎంతో వైభవంగా ప్రకాశిస్తున్నాడు అని తలచి, అటువంటి పుణ్యాత్ముడైనటువంటి చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావుడితో యుద్ధం చేయడం ఎంత అవివేకమో అనుకొని వారంతా గౌరవించి చంద్రసేన మణిభద్రులను దర్శనం చేసుకొని వారు వెళ్ళిపోతారు. ఆ దివ్యలింగాన్ని చంద్రసేన మహారాజు మణిభద్రుడు చూస్తాడు. ఆ వృత్తాంతమంతా వింటారు. ఆ తర్వాత ఆ గోపాలుని తల్లే యశోదాదేవిగా అవతరిస్తే, ఆ యశోదమ్మకే శ్రీకృష్ణ భగవానుడు అక్కడ అవతరించి, ఆవిడకు పుట్టకున్నా కూడా ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందింది శ్రీకృష్ణ సేవతో. కాబట్టి శివపూజ వల్లనే యశోదమ్మ శ్రీ విష్ణు సేవా తత్పరతను పొందిందమ్మా. ఇది పురాణముల యందు మనకు, అంటే భాగవతంలో ఇది కథ కనిపించదు. ఇది ఇతర పురాణముల యందు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. భాగవతంలో యశోదాదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతము వేరే రకంగా ఉంది. సరే, మనకి ఇక్కడ శ్రీపాద వల్లభుల వారు అనుగ్రహించినటువంటి కథ కాబట్టి ఇది స్కాంధాది పురాణముల నుంచి గ్రహించి ఉండవచ్చు అని నా అభిప్రాయం. ఆ తరువాత శ్రీపాద వల్లభులు ఈ కథ చెప్పి, అమ్మా, ప్రదోషకాల శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుందమ్మా. ఈ శివపూజ మహిమ వల్ల
మరుజన్మలో నీవు కూడా అదే భాగ్యమును పొందుతావు, అట్టి స్థితినే నీవు పొందుతావమ్మా అన్నారు. స్వామి, శివపూజ వల్ల కలిగేటువంటి ఫలితం వచ్చే జన్మలో కదా, మరి ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి? మహానుభావా, అందరి పరిహాసములకు గురి అవుతున్నటువంటి నా బిడ్డ ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో నాకు తెలియదు, కాబట్టి నన్ను మాతృత్వంతో రక్షించు ప్రభో అని వేడుకుంటే కరుణా సముద్రుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీపాద శ్రీవల్లభుడు వారు ఆనందపడిపోయి ఆ కుమారుడి యొక్క శిరస్సు మీద తన హస్తాన్ని అలా ఉంచాడు. హస్తమస్తక సంయోగ ప్రభావము చేత శ్రీపాద వల్లభుల యొక్క అభయహస్త వర ప్రదానాదుల వల్ల ఆ మూర్ఖుడైనటువంటి కుమారుడు మహాపండితుడయ్యాడు. ఆ తర్వాత బృహస్పతి లాంటి బుద్ధి వచ్చింది ఆ పిల్లవాడికి. తల్లికి చెప్పాడు, అమ్మా, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలోనే గడుపు, వచ్చే జన్మలో నాంతటి కుమారుడు కలుగుతాడు అని శ్రీపాద వల్లభుల వారు వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత తన గ్రామానికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైపోతుంది ఆ తల్లి. ఇది మనకు 8వ అధ్యాయంలో సిద్ధమహాముని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కథ నామధారకుడికి. అంటే శ్రీపాద వల్లభుల యొక్క అనుగ్రహము పొందినటువంటి కుర్రవాడు ఎంత గొప్ప పండితుడయ్యాడు. కావున ఒక బ్రాహ్మణ స్త్రీ చేత పూజ చేయించడం కూడా తాను మరొక్క అవతారానికి సంసిద్ధుడు కాబోతున్నట్టుగా దానికి సంబంధించినటువంటి బీజము ఈ అధ్యాయంలో పడ్డది. కాబట్టి ఒక సద్గురువును ఆశ్రయిస్తే దాని యొక్క ఫలితము విశేషంగా ఉంటుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మహానుభావులైన సద్గురువులను ఆశ్రయించటం చేత సకలమైనటువంటి దోషములు తొలగిపోతాయి అని మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది. అందువల్ల శ్రీపాద వల్లభుల వంటి మహానుభావుల అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ తల్లి మరుసటి జన్మలో ఎటువంటి ఫలితము పొందుతుందో మరల మనం వచ్చే అధ్యాయముల యందు వివరించుకోబోతాము. అంటే శ్రీపాద వల్లభుల వారు తాను మరొక అవతారం ధరించటానికి కావలసిన బీజమును ఈ అధ్యాయంలో మనకు చూపించడం జరిగింది. కాబట్టే ఇటువంటివన్నీ కూడా మనం దత్తాత్రేయ అవతార గాథల యందు మనం చూడవచ్చు. ముఖ్యంగా శ్రీపాద వల్లభుల వారు మూర్ఖుడైనటువంటి పిల్లవాడిని పండితుణ్ణి చేయటం అనేటువంటి గాథ ఏదైతే ఉన్నదో అది స్వామి అక్కల్కోట మహారాజు చరిత్రలో కూడా మనం చూడవచ్చు. ఈ గురు చరిత్ర సంపూర్ణమైన తర్వాత మనం అక్కల్కోట మహారాజు చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దత్తగాథలన్నీ మధురాతి మధురమైనటువంటివి. సమాప్తి లేనటువంటి అవతారమే దత్తాత్రేయ అవతారము. కాబట్టి అట్టి దత్తాత్రేయ అవతార స్వరూపుడైనటువంటి శ్రీపాద వల్లభుల యొక్క ఈ 8వ అధ్యాయ పారాయణం అనేటువంటిది కొరవపురంలో చేస్తే బుద్ధిమాంద్యం అనేటువంటిది తొలుగుతుంది అనేది ఈ అధ్యాయం యొక్క ప్రభావం. అందుకే ఎటువంటి చిత్తచాంచల్యమున్నా, మనస్సుకు అశాంతి కలిగిన, తీవ్రమైనటువంటి కష్టముల చేత మనస్సు అతలాకుతలం అవుతూ ఉంటే శ్రద్ధగా ఈ 8వ అధ్యాయాన్ని శ్రీపాద వల్లభుల యొక్క సన్నిధిలో పారాయణం చేసి ఏదైనా దత్త దక్షిణను కురవపురానికి సమర్పణ చేసుకొని శ్రీపాద వల్లభులకు నమస్కారం చేస్తే సకలమైనటువంటి అభీష్ట ప్రాప్తి కలుగుతుంది అని ఈ అధ్యాయానికి విశేష ఫలితం చెప్పడం జరిగింది. కావున మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు, చిత్తము కకావికలమైనప్పుడు, తీవ్రమైనటువంటి బాధ కలిగినప్పుడు ఈ అధ్యాయ పారాయణం, ఈ అధ్యాయ శ్రవణము చాలా మనస్సుకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అట్టి ఆనందమును దత్తభక్తులైనటువంటి మీరందరూ కూడా పొందుదురుగాక. దత్తాత్రేయ విషయంలో ఎటువంటి సందేహాదులున్నా, దత్తాత్రేయ ఉపాసనలో కానీ, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వీలైనటువంటి దత్తసేవ చేయటానికి ఎల్లప్పుడూ మేము సిద్ధం. ప్రతివారు కూడా ఈ అధ్యాయన పారాయణాన్ని చేసి ఎల్లరూ కూడా శ్రీపాద వల్లభుల అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ
ఈ అధ్యాయమును శ్రీపాద వల్లభుల చరణములకు సమర్పణం చేస్తూ మరల 9వ అధ్యాయంలో మరల మనమందరం కూడా కలుసుకుందాము. సర్వం శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ సద్గురు చరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త.